ముందుకు వచ్చేసారనమాట. నేను నా ఫ్రెండ్స్ తో పబ్కి వెళ్దామని అక్కకి చెప్తే అక్క రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. ఎస్, వీడు కూడా, మా మమ్మీ కూడా వీడియో చూసిన తర్వాత స్పందన ఎలా ఉంటుందో మనకు తెలియదు. ముందు ముందు చూసుకుందాం దాని గురించి, కానీ ఏదో ఒకటి చేద్దాం మీకోసం, మీ అందరి కోసం అని. సో ఎస్, టెడ్డీ గోయింగ్ టు పబ్ ఈస్ ద వీడియో. మిట్టు అక్క, మిట్టు అక్క, కా కా రా. ఇప్పుడు రాదు కదా నీకు ఫాస్ట్ గా. కా ఏంటి ఎంతసేపు పిలుస్తే? ఇద్దరు పెద్ద మనుషులు వెయిటింగ్ ఇక్కడ. ఏం చేస్తున్నావు ఎంతసేపు? అక్క ఇట్రండి, కొంచెం ఒక వీడియో చూపిస్తా. ఏం వీడియో? చాలా ఫన్నీ వీడియో. ఫన్నీ వీడియో, లిటిల్ వీడియో. ఇది చూపించడానికి నన్ను అక్కడ నుంచి పిలిచారు మీ ఇద్దరు. మా ఇద్దరిని తక్కువ అంచనా వేయద్దు. సో ఎస్, ఇప్పుడు చెప్తా. చెప్పండి ఫస్ట్ బాధ ఏంటో. నన్ను కొట్టద్దు, తిట్టద్దు, ఏమీ చెయ్యొద్దు. ఎలాగో మమ్మీ కూడా ఇంట్లో లేదు కాబట్టి, న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి. వీడేంది అంత టెన్షన్ పడుతున్నాడు వీడు. ఇట్స్ ఓకే, డోంట్ వరీ దిక్కు. నేను నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు ఇందాక. ఇట్లా ఎందుకన్నానో తెలుసా? ఈ వీడియో కోసమే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏం వీడియో? రీల్స్ చేస్తారు మేము ఇందాక, ఆ వీడియో కోసం ఇంత రెడీ అయ్యి వచ్చాడు. అవునా, బాగుంది. సో ఎస్, నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు ఇందాక. గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి 31st నైట్ పబ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మమ్మీకి చెప్పొద్దు మళ్ళీ, లిఖిల్ ఒక్కడికే తెలిసింది సేపు. ఒకసారి కొంచెం గ్యాప్ ప్రాసెస్ చేసుకో. ఇప్పుడు కొత్త బ్యాచ్ కదా, 5 girls ఒక 6 boys క్లాస్ అందరం కలిసి ఇక్కడ ఉంది కదా పబ్. వెళ్ళి ఫుల్ 31st డిసెంబర్ నైట్ అన్ని చేసేద్దామని. మమ్మీకి చెప్పద్దు మళ్ళీ, మమ్మీకి తెలిసిందంటే. నీకు అంత సీన్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. ఎందుకు ఉండేది మనం? పబ్ అంటే తెలుసా నీకు అసలు? తెలుసు, ఏంటిది? పియుబి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం చేస్తారు అక్కడ? ఆడుకుంటారు. చెమ్మ చెక్క ఆడుకుంటారు. అసలు నీకు తెలుసా పబ్ అంటే? తెలుసు. ఏం తెలుసు నీకు? నువ్వు వెళ్ళాడికి వెళ్ళే ఉంటావు కదా. నీకేం తెలుసు? జోక్స్ నిజంగా 31st నైట్ వెళ్దాం అనుకుంటున్నాం. మళ్ళీ మమ్మీ ప్లాన్స్ ఏదైనా చేస్తుంది కాబట్టి అక్క నేను బయటకు వెళ్తామని చెప్పి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నేను మా ఫ్రెండ్స్తో పబ్కి వెళ్తాను. పిచ్చేమో పట్టిందా నీకు? అయ్యిండొచ్చు, బట్ ఎంజాయ్ చేయాలి అక్క. అప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు? 30 years వచ్చింది కదా పబ్కి. అవును, నా బ్రెయిన్ పని చేయలేదు. ఒక నిమిషం. సో మళ్ళీ చెప్పు, వీడు సరే అంట. ఏం లేదు, 31st మేము ప్లాన్ వేసుకున్నాము, బాయ్స్ గర్ల్స్ అందరం పబ్కి వెళ్తాము. పిచ్చర్ నీకేమన్నా? ఎందుకు కొడతావు? పబ్ అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు వెళ్ళలేదా? ఓరక్షన్ నీకు. నేను ఎప్పుడు వెళ్ళా? నువ్వు అక్క ఇలా చెప్పినప్పుడు నువ్వు కొట్టారు కదా, తప్పక్క, వెళ్ళకూడదు అక్క, నేను సపోర్ట్ చేస్తున్నావా టెడ్ అక్కని? అసలు నీకు తెలుసా పబ్ అంటే? తెలుసు. నువ్వు చెడిపోయేది కాకుండా వీడిని చెడగొట్టు. వాడే నాకు చెప్పాడు, అక్క మీరందరూ వెళ్తారు కదా, నన్ను కూడా తీసుకెళ్ళండి. ప్లీజ్ అక్క, నువ్వు కాలేజ్కి ఎవరు ఫ్రెండ్స్ అందరూ? నా ఫ్రెండ్స్ ఎవరైతే నీకేంటి, బయటకు వెళ్దామనుకున్నా వెళ్తాం అంతే. వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతావా? నీకు బ్రెయిన్ లేదు. నేను ఎంజాయ్ చేయాలి. ఏంటి ఎంజాయ్? నువ్వు కాలేజ్కి వెళ్ళేందుకు చదువుకోమంటే పబ్లిక్ మళ్ళీ ఇక్కడ బాగా చదువుతా కదా, అంత సీన్ లేదు. అసలు ఏం బ్రెయిన్ పనిచేస్తుందా నీకు? అంత లైట్ గా ఎలా తీసుకుంటున్నావే? నాకేం చేస్తాం, మేము అందరం వెళ్ళి గర్ల్స్ బాయ్స్ వెళ్తున్నాం అందరం కలిసి. బాయ్స్ కూడా? అవును. మీరు వెళ్ళేదే పబ్కి, మళ్ళీ బాయ్స్ తో.
దొబ్బిందా బ్రెయిన్ ఏమన్నా? లేదు. నీకు మన ఫ్యామిలీ గురించి తెలీదా? మమ్మీ గురించి తెలీదా? డాడీ గురించి తెలీదా? మనం ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడే మమ్మీ మనతో వస్తుంది. అలాంటి నువ్వు పబ్కి వెళ్ళేది మళ్ళీ దానికి కోసం నన్ను హెల్ప్ అడుగుతుంది. ఎంజాయ్ చేయాలి అక్క. ఎంజాయ్ తొక్క. నీకు బ్రెయిన్ లేదా? ఏది రైట్ వే ఏది రాంగ్ వే? ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతావా? ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళావు కదా ఒకసారి. నేను ఎప్పుడు వెళ్ళాను? ఓవరాక్షన్ నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నన్ను అడగడము పెద్ద ఇది. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇక్కడ చూడు. నువ్వు వెళ్ళడమే కాకుండా నువ్వు వెళ్ళినట్టు నేను కవర్ చేయాలి మమ్మీ దగ్గర. ఎస్. దీన్ని నువ్వు ఒప్పుకున్నావు. ఎస్. నిన్ను తన్నాను ఫస్ట్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏంటి బాబన్న ఇంకోసారి ఏంటి? వేసేసాడు, బాగా వేసేసాడు. మమ్మీ నేను తంతిద్దాను ఏంటది చెప్పు. నువ్వు చెప్పిన దానికి నాకు నోటి మాట కూడా రావట్లేదు, తడబడుతుంది. వేస్ట్ ఫెలో. వీడి క్లారిటీ ఉంది వాళ్ళ మమ్మీ వాడిని తన్నిద్ది అని. నీ మమ్మీ నిన్ను తన్నిద్దని తెలుసు కదా. ఎలా మమ్మీ తెలియదు కదా వెళ్తానని. తెలియకుండా ఎలాంటి పనులు చేస్తావు నువ్వు? దాచి పెట్టాలి. నేను ఎందుకు దాచిపెట్టాలి? అక్కవు కాబట్టి. నేను తీసుకెళ్ళాలా? ఎందుకు ఇంత పెద్ద పెద్ద షాపులు ఇస్తున్నావు నాకు? అంతే. నాకు 31st వెళ్తాను నేను, అంతే ఫిక్స్. నరికేస్తాను నేను. ఫిక్స్. నేను మమ్మీ కాలేజ్ మమ్మీ ఇంటికి అని చెప్తాను పని. మీ మమ్మీ కూడా చెప్తా. ఇద్దరిని కలిసి కుమ్మిద్ది. చెప్పుకోండి. మేమిద్దరం కలిసి నువ్వే తీసుకెళ్తావు అని చెప్తాను. అంతే కదా. ఎవరు ప్లాన్ చేశారు ఇదంతా? ఎస్. ఆపండి. మీరు వెళ్తాననేది పార్కింగ్ కాదు, పబ్కి. నేను నా ఫ్రెండ్స్ అందరం పబ్కి వెళ్తున్నాం 31st. నువ్వే నన్ను డ్రాప్ చేస్తున్నావు. మమ్మీకి చెప్పద్దు. దేవుడా, నువ్వు చేసే ప్లాన్కి నేను రేపు ఎల్లుండి పోయేటట్టున్నా. 31st తర్వాత పో. నరికేస్తాను జో. ఇదంతా కాదు. ఫస్ట్ మమ్మీ ఇంటికి రాగానే వంట చేసి పెట్టమనింది. ఇంటికి పెద్ద కూతురు, అది కూడా చేయలేవు. ఇంట్లో కూరగాయలు రమ్మంటే కాలేదు నిన్న. ఇప్పుడు చేయి, ఏదో ఒకటి చేయి నువ్వే. నాకు చికెన్ కావాలి. నువ్వు చెప్పిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్రెయిన్ ఆగిపోయింది. ఫస్ట్ మమ్మీ వస్తే తను తినకుండా ఉండడం నేర్చుకో. సార్ యూట్యూబ్ ఫస్ట్. హే యూట్యూబ్, చికెన్ లేకుండా చికెన్ కర్రీ ఎలా చేయాలి? నీకు ఈ రోజు నిజంగా బ్రెయిన్ దొబ్బింది. చికెన్ లేదు, చికెన్ చేయాలి. ఏం చేయాలి నేను? ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు, ఏం అడుగుతున్నావు అర్థం కావట్లేదు, ఏమి రిక్వెస్ట్ చేస్తున్నావు అర్థం కావట్లేదు. ఇప్పుడు చికెన్ లేకుండా చికెన్ కర్రీ నీకు వచ్చా? చికెన్ లేకుండా చికెన్ కర్రీ ఎలా చేస్తారా నీకు తెలుసా? పోయి తాపు. తెలీదు. మరి టీ అన్న వచ్చి నీకు వచ్చా? నాకు వచ్చి. నీకే వచ్చిన టీ వచ్చా? ఎలా చేస్తారో చెప్పరా? తెలుసా? చెప్పు. ఫస్ట్ గిన్నెలో వాటర్ వేయాలి. అవునా? కాదు, మిల్క్ వేయాలి. వాళ్ళు వాటర్ వేస్తారు, నీకెందుకు? సరే చెప్పరా. మిల్క్ వేస్తే టీ రాదు. మిల్క్ వేస్తే టీ రాదు. నీళ్ళతో చేసుకుంటారు. వాళ్ళు డికాషన్ తాగుతారు, నీకెందుకు? ఇంకేం చేస్తా చెప్పరా? తర్వాత పాలు తీసుకున్నాను, బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఎంత ఏంటి ఎంత అంత దిపడేసి రాసుకో. ఎందుకు కంగారు నీకు వెయిట్ చేస్తున్నా? దీనమ్మ ఏం మాట్లాడుతున్నావు? 5,000 ఈ నీళ్ళు పెట్టుకో. 6,000 పెట్టుకో. మరి కొన్నప్పటి నుంచి పక్కన పక్కనంతా ఎక్కువ. డైవర్ట్ చేయకుండా ఫస్ట్ నా ఫ్రెండ్స్ కాల్ చేసి నువ్వు రాట్లేదు చూడు. నువ్వు కాల్ చేసి వెళ్ళట్లేదని చెప్పు. 31st నువ్వు జాయిన్ అవ్వట్లేదు అంతే. నువ్వు జాయిన్ అవ్వట్లేదు అంతే. వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు. సరే మమ్మీని అడిగాను. ఓకే, నీ పేరు చెప్తాను, నువ్వు తీసుకుంటాను. మమ్మీకి కాల్ చేస్తే 2 నిమిషాలు పరిగెత్తుకుంటూ వస్తుంది. హలో మమ్మీ. అక్క చూడు మమ్మీ, ఏదో 31st ఫ్రెండ్స్ తో పబ్కి వెళ్ళాలి అంటుంది. నేను చెప్తాను అన్నా, అసలు ఎలా పెంచాను నిన్ను, ఏం చేస్తున్నావు చూస్తున్నావు కదా ఏం జరుగుతుంది. ఆంటీకి చెప్పు నువ్వు కూడా. అంటే టెడ్డకేమో పప్పుకి వెళ్తాడు, వద్దంటుంది.
నువ్వు మంచోడివిరా, మంచోడే నువ్వు. హైఫై అగ్గో. అక్కే మంచిగా చూసుకో కావాలంటే బాయ్. నమ్మకంతో చూసుకోవాలి. నువ్వు అలాగే చేయాలి. తప్పు చేసిన వాళ్ళ దగ్గర సపోర్ట్ చేయొద్దు. కానీ ఆంటీకి మనం ఏం చెప్తాం అనుకున్నాం, అక్క వెళ్తా అంటే నేను వద్దా అంటున్నా అని చెప్పాలి కదా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. లేదురా, నువ్వు కరెక్టే చేసు. అసలు సపోర్ట్ చేయకూడదు. సూపర్ రా. మనం పార్టీ చేసుకుందాం. మనం చేసుకుందాం పార్టీ. మమ్మీ వచ్చేసరికి నీకు ఉంటది నాకు ఉంటది. ముందు మూసుకొని ఫస్ట్ ఇదంతా జరిగిద్దని తెలిసి నేను మమ్మీకి ఫోన్ చేయలేదు, నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. ఫస్ట్ ఆ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ అంజన, నిఖిల, నీకెందుకు? నేను మాట్లాడుతున్నా. నా ఫ్రెండ్స్, నా లైఫ్, నా ప్రైవసీ. అసలు వీళ్ళందరూ మీ అందరిని చెడగొట్టేది ఆ హేమల్ గారు. అయితే వాడిని తిట్టుకో, నన్ను అంటావే. మీరేం తక్కువ కాదులే, ఒకరికొకరు బాగా అంత ప్లాన్ చేసింది వాడే, వాడిని ఫస్ట్ చెప్తున్నావు, తర్వాత నీకే ప్రాబ్లం అవుతుంది చెప్తున్నా. పేర్లు చెప్తున్నా నీకు ప్రాబ్లం అయిపోతుంది. నా ఫ్రెండ్స్ ఏమడుతుంది, డైమండ్స్. ఏంటంటే వీడు కూడా డైమండ్స్ రింగ్ లో ఉంటుంది కదా. కానీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. అదే వాళ్ళకి ఒకసారి మాట్లాడుతాను నేను నా ఇష్టం. ఒకసారి ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? ఫోన్ చేస్తున్నా. హలో, చెప్పా మా అక్కకి డ్రాప్ చేస్తా అని చెప్పింది 31st. ఓకే ఓకే, సీ యూ, బాయ్. ఓకే, సీ యూ, టాటా. 31st ప్లీజ్ వేరే ప్లాన్స్ పెట్టుకో, బాయ్. నేను డాడీకి కాల్ చేస్తాను. మమ్మీ చెప్తే నువ్వు ఏదో ఒక మాయ చేసి కన్విన్స్ చేస్తాను. ఏంటో చేసేది నీకు ఆ టాలెంట్ ఉంది. నేను డాడీ పర్మిషన్ తీసుకుంటా. నేను డ్రాప్ చేయాలి కదా. నీ కావాలి నువ్వు తీసుకో, నాకు పర్మిషన్ వచ్చేసింది ఆల్రెడీ. ఎవరు ఇచ్చారు? నువ్వు ఇచ్చావు కదా, నువ్వు డ్రాప్ చేస్తాను. ఒకసారి ఫోన్. నేను ఇంకో ఫోన్ తీసుకుంటాను. డాడీ కాల్ చేసి మమ్మీని అయితే కన్విన్స్ చేస్తాను. వేస్ట్. సో ఈరోజు లిఖిల్ నా దగ్గరకు వచ్చి ఒక మంచి ప్రాంక్ మిట్టు అక్క మీద చేద్దామని చెప్పాడు కదా లిఖిల్? అవును కదా. మిట్టు అక్కని ప్రాంక్ చేద్దామా? సో ఎస్, ప్రాంక్ ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ తో పబ్కి వెళ్దామని అక్కకి చెప్తే అక్క రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. ఎస్, మీరు కూడా. అంటే మాకు అలవాట్లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళాం కూడా, కానీ ప్రాంక్ చేయాలని ఆశతో ఏదో చేస్తున్నాం అనమాట. మీరు మళ్ళీ కమెంట్లో వేసుకోండి టెడ్డీ ప్రాంక్ వచ్చి టెడ్డీ పబ్కి వెళ్తుందా అని. నేను వెళ్ళను, ప్రాంక్ వీడియో మాత్రమే, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఎస్, అక్క అక్క ఒకసారి రా. కాల్ చేయండి, డాడీకి వస్తా. రా ఒక్క నిమిషం, ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాలి. ఫ్రాంక్! అదిగో కెమెరా. అగో ఎలాంటి ప్రాంకులు చేయాలి? ఎలాంటి ప్రాంకులు బాగా ఐడియా వచ్చింది. నువ్వు వాడి మీద తొయ్యొద్దు. వాడిని చూసావు మొత్తం నువ్వు చెడగొట్టి. నేనన్నా ఆగండి, వాడు ఏమన్నా తెలుసా, అక్క మమ్మీ పంపిస్తాను నేను కూడా వస్తా ఉన్నాను వాడు. రే లిఖిల్ కదా అక్క అలాంటి ప్రాంకులు చేసినప్పుడు వద్దని చెప్పాలి కదా. మమ్మీ పర్మిషన్ అడుగు, నేను కూడా వెళ్తా మమ్మీ అని వీడియోలో. మమ్మీ నేను కూడా వెళ్తా. కాకపోతే మనం అలాంటి పట్టించు ఎక్కడికి? పప్పుకి. చెత్త చూడు మేము వెళ్ళి డాన్స్ చేసి వస్తాం. ఇక్కడ రూమ్ లో తీసుకోండి. సరే అక్కడ చూడు ఫస్ట్ వీడియో మా ప్రేక్షకులకి ఇక్కడ వీడియో ఇప్పుడు చూడొచ్చు. కెమెరా కదా కాదు, అక్కడ తెలిసిపోయింది. నువ్వు కూడా భలే యాక్టింగ్ చేసావురా కెమెరా వైపు చూడకుండా. నీకు తెలుసా నేను యాక్టర్ అవుతా. నా శిష్యుడు వీడు. అసలు ఒక్కసారి కూడా డౌట్ రాకుండా
అబ్బా ఏమన్నా యాక్టింగ్ అనవసరంగా నేను పేరు వచ్చింది బాగా నువ్వు మామూలుడివి కాదు తక్కువ చేశాను నేను నిన్ను మామూలుడివి కాదు అందుకే నా పేర్లు వాడద్దని చెప్పాను. నా ఫ్రెండ్స్ మనోభావాలు దెబ్బతింటాయి మళ్ళీ. బాబా పర్లేదు ఎవరు పట్టించుకోరు. నెక్స్ట్ ప్లీజ్ మా వ్యూవర్స్ కి చెత్త ప్రాంక్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. నన్ను చాలా గర్వం కాదు పద్ధతిగా పెంచారు. యూట్యూబ్ లో సెర్చ్ చేయండి పద్ధతి గల అమ్మాయి, నా పేరే ఫస్ట్ వస్తుంది. సో అలాంటి అమ్మాయిని నేను పప్పులో అమ్మ ఎప్పుడు చూడని కూడా చూడలేదు. నేను ఏదో ప్రాంక్ వీడియో అంటే సర్లే వీడు కూడా వచ్చాడు కదా నా తమ్ముడు అని ఏదో చేసాము. ఎస్ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. మా అక్కకి మాట పడిపోయింది ఇప్పటికే, కానీ ఎండింగ్ గ్రీటింగ్స్ ప్లీజ్. పోవే నేను మాకి హేట్ కమెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ అక్క మీద. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చెప్పండి. like share and subscribe డ్రీమ్ టెడ్డీ. ఓకే